ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము ధ్యానించుకున్నాము. నేటి వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము. యెహోవా నీవే నాకు కేడెము అనే అంశమును ధ్యానిద్దాము. అబ్షాలోము అను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన 3:1-2. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. సెలా. దావీదు తన కుమారులందరిలో అబ్షాలోమును అధికంగా ప్రేమించాడు. తండ్రి అయిన దావీదుతో కలిసి సైన్యాన్ని బలపరచి శత్రువులను ఓడించవలసిన అబ్షాలోము తన తండ్రిపై యుద్ధానికి ధ్వజమెత్తాడు. అతడు ఉదయమున పట్టణ గవని యొద్ద నిలిచి రాజైన దావీదు యొద్ద తీర్పు పొందుటకు వెళ్తున్న వారిని కనిపెట్టి వారిని పిలిచి, నీ వ్యాజ్యము న్యాయముగా ఉన్నది, నేను దానిని విచారించుటకు నియమించబడ్డానని చెప్పి తన చేయి చాపి వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు తిప్పుకొన్నాడు. యవనుడైన అబ్షాలోము తన కపటపు మాటలతో శూరులైన యవనులను ఆకర్షించుకున్నాడు. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలముగా మారినది. దావీదు దేవుని చేతిలో ఉన్నాడు, ఆయన చిత్తమే నా ఎడల జరుగునని దృఢ విశ్వాసం కలిగి ఉన్నాడు. నా ఆప్తులు, రాజ్య సంబంధులు, సన్నిహితులు అందరూ నాకు వ్యతిరేకులై విరోధముగా నాపై లేచారు. అబ్షాలోము పక్షపు వారయ్యారు. దావీదు సాత్వికుడు, శాంత స్వభావం గలవాడు, ప్రార్థనాపరుడు. దావీదు తన జీవితంలో ఆత్మీయ రాజకీయ అనుభవాల నుండి ప్రాణాపాయములో వేడుకోలుతో తాను తగ్గించుకొని చేసిన కన్నీటి ప్రార్థనే ఈ కీర్తన. దావీదు తానే దేవుని చిత్తమును బట్టి తన సైన్యమును సమస్తమును విడిచిపెట్టి అరణ్యమునకు పారిపోయాడు. నన్ను బాధించువారు, నా మీదికి ధ్వజమెత్తి లేచిన వారు ఎంతో విస్తారముగా అనేకులై ఉన్నారు. దేవుని వలన నాకు రక్షణ దొరకదని ప్రగల్భాలు పలుకుతున్నారు. కష్ట సమయంలో నన్ను ఆదుకొను నా సహాయకుడవు నీవే తండ్రి అని దావీదు మొరపెట్టుచున్నాడు. కీర్తన 3:3-4. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. దావీదు దేవునిపై దృఢమైన విశ్వాస నిరీక్షణలు కలిగి ఉన్నాడు. యెహోవా నీవే నా తలను కప్పి కాపాడే కేడముగా ఉన్నావు. నీవే నాకు అత్యాస్పదము, నా బలము, అధికారము అవన్నీ వ్యర్థము. నీయందే నా అతిశయము. నా అవమానమును కొట్టివేసి రెట్టింపు ఘనతను నాకిస్తావు. ధైర్య సాహసాలతో నా తలను పైకెత్తువాడవు నీవే. నీకంటే వేరే క్షేమాధారము నాకు లేదు తండ్రి. నా శ్రమలలో వేడుకోలుతో ఎలుగెత్తి నీకు మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఎప్పుడూ నిరర్ధకము చేయవు. నీ పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చే దేవుడవు నీవే కదా దేవా, నన్ను విడనాడవద్దు తండ్రి అని మొరపెట్టుకున్నాడు. సౌలు కుటుంబీకుడైన షిమి దావీదు వెంట నడుస్తూ శపించుచు రాజు మీద, బలాఢ్యులందరి మీద రాళ్లు రువ్వుచు, నీవు సౌలు ఇంటి వారి హత్యకు గురైన నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను దేవుడు నీ మీదకు రప్పించాడు. నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని దావీదును శపించాడు. వాస్తవానికి దావీదును చంపుటకు తరుముచున్న సౌలు దావీదునకు చేజిక్కినప్పుడు, నీవు దేవుని అభిషేకం పొందినవాడవు, నేను నిన్ను చంపను అని విడిచిపెట్టిన దావీదుపై షిమి అబద్ధపు నేరారోపణ చేయుచున్నాడు. దావీదు న్యాయము, కనికరము, దాతృత్వము కలిగినవాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవునితో సాక్ష్యము పొందినవాడు. దావీదును శపించిన షిమీను తల ఛేదించి వస్తానని అబీషై దావీదుతో పలుకగా వానిని శపింపనీయుడు. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? 2 సమూయేలు 16:11-12.
నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూచుచుండగా ఈ బిన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమీ ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని దావీదు పలికాడు. దావీదు మృదు స్వభావి. ప్రతీకారం పగ తాను తీర్చుకొనడు, తన పక్షంగా ఇతరులను కూడా తీర్చుకొననివ్వడు. ప్రతి క్రియ మాట శాపవచనాలు అన్నీ కూడా దేవుని సెలవు లేకుండా చేయరు అని దేవునిపై ప్రగాఢమైన విశ్వాసం గలవాడు దావీదు. కీర్తన 3వ అధ్యాయం 5, 6. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. దావీదు రాజ్యములో అహీతోపెలు, హూషై ఆలోచనకర్తలుగా, స్నేహితులుగా ఉన్నతమైన స్థానములో ఉన్నారు. 2వ సమూయేలు 16:23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అట్టి అహీతోపెలు, హూషై కూడా దావీదు రాజునకు విరోధి అయిన తన కుమారుడు అబ్షాలోము పక్షమందు చేరియున్నారు. దావీదునకు మనోవేదనను కలుగచేశారు. దావీదు దేవునిపై హృదయపూర్వకంగా ఆధారపడి కొండల తట్టు తన కన్నులెత్తి, దేవుని తట్టు తన స్వరమెత్తి గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తూ ఎలుగెత్తి మొరపెట్టుచున్నాడు. దేవుని యొక్క సహాయము నడిపింపుతో ఉపశమిస్తూ తనలో తాను వాదార్పు పొందుచున్నాడు. దేవుడు దావీదు యొక్క కన్నీటిని బుడ్డిలో దాచి కవిలిలో భద్రపరిచాడు. నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిస్తావు అని విశ్వాసముతో దేవునిపై హృదయపూర్వకంగా ఆధారపడి తన వేదన, కలవరము, భారమంతా దేవుని చేతిలో పెట్టి ప్రశాంతంగా పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని జరగబోయేదానిని ఆత్మలో గ్రహించి ధైర్యంతో చెప్పుచున్నాడు. ఇర్మియా 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలువదు. ఈ సత్యం దావీదునకు బాగుగా తెలుసు. సామెతలు 3:25-26. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. కీర్తన 3:7-8. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. సెలా. దావీదు దేవుని చిత్తమును గ్రహించి నెరవేర్చేవాడు. ఆయనకు కలిగిన బాధను బట్టి తనను బాధ పెట్టిన వారికి ఆ బాధను గ్రహింపు చేయమని దేవుని వేడుకుంటున్నాడు. యెహోవా నా పక్షముగా లెమ్ము, నా దేవా నీ పరాక్రమముతో నన్ను రక్షింపుము, నీ ప్రజలందరి మీద నీ రక్షణ ఆశీర్వాదములను కనుపరచుము అని దేవుని బ్రతిమాలుకొనుచున్నాడు. కీర్తన 3వ అధ్యాయములో దావీదు చేసిన ప్రార్థన ప్రపంచవ్యాప్తముగా అన్ని జాతుల, మతముల, ప్రాంతాల, భాషల వారికి కష్ట సమయాలలో, భయాందోళనలలో, శ్రమలో, దిక్కుతోచని స్థితిలో దేవునిపై ఆధారపడినప్పుడు వారి హృదయాలలో త్రాణ పుట్టించి ఆదరించి ఆదుకునే ప్రార్థనగా నిలుచుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయములో నీ సన్నిధి భాగ్యం ఇచ్చినందుకై నీకే వందనములు ప్రభువా. నీ వాక్యముతో మా హృదయములను నింపుకొనుటకు నీ సహాయము మాకు దయచేయండి. శ్రమలు, శోధనల గుండా నడిపించబడుచున్నప్పటికీ దావీదు ఏ విధముగా నీపై ఆధారపడి నిలిచి ఉన్నాడో అట్టి లోతైన విశ్వాసము, మనోనిబ్బరము నాకు మాకు దయచేయండి. విశ్వాస నిరీక్షణలతో నీ కార్యాలను చూచినట్లుగా నా కన్నులను తెరువమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు
ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. God bless you.